ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ కుజుడు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశించగానే, కుజుడి మిథున సంక్రమణం జరగగానే మేషరాశి నుంచి లెక్క పెట్టుకున్నప్పుడు మేషం, వృషభం, మిథునం. మేషరాశి వాళ్ళకి 3వ స్థానంలోకి కుజుడు వచ్చాడు. కుజుడు 3వ స్థానంలోకి రావటం వల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో జ్యోతిష శాస్త్ర ప్రమాణ గ్రంథాలలో శ్లోకం ద్వారా చెప్పారు. ఆ శ్లోకాన్ని పరిశీలిస్తే, విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ వస్త్రలాభో ధనప్రాప్తి స్మృతియో స్థానగ కుజః అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలించినట్లయితే, విత్తలాభ సదారోగ్యం, 3వ స్థానంలోకి కుజుడు రావటం అనేది మేషరాశి వాళ్ళకి విత్త లాభాన్ని కలిగింపజేస్తుంది. విత్తం అంటే ధనం, ధనపరంగా విశేషమైన లాభం కలుగుతుంది. సదారోగ్యం, ఎల్లవేళలా ఆరోగ్యాన్ని కూడా కుజుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మేషరాశి వాళ్ళకి వాళ్ళ రాశి నుంచి కుజుడు 3వ స్థానంలోకి రావటం వల్ల ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనపరంగా లాభం చేకూరుతుంది, అనారోగ్యాలుంటే తొలగిపోయి చక్కటి ఆరోగ్యం కలుగుతుందని ఇక్కడ శ్లోకంలో చెప్పారు. అందుకే విత్తలాభ సదారోగ్యం అన్నారు. ఇంకా 3వ స్థానంలో కుజుడు ఏమిస్తాడు? ఇష్టసిద్ధి సుఖావహ. ఇష్టసిద్ధి అంటే మనం ఏదైతే పని అనుకుంటామో ఆ పనిలో కార్యసిద్ధిని కలిగింపజేస్తాడు, మనసుకు నచ్చిన పనుల్లో విజయాలను అనుగ్రహిస్తాడు. సుఖావహ, చక్కటి సౌఖ్యాలను కలిగింపజేస్తాడన్న అర్థంలో ఇష్టసిద్ధి సుఖావహ అంటూ శ్లోకం చెప్తోంది. అలాగే వస్త్రలాభో ధనప్రాప్తి, బ్రహ్మాండమైనటువంటి నూతన వస్త్రాలు కొనుగోలు చేయగలుగుతారు. ధనప్రాప్తి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. రకరకాలుగా ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా మేషరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే స్తుతియో స్థానగ కుజే అంటే అర్థం ఏంటంటే, 3వ స్థానములో ఉన్నటువంటి, ఇక్కడ స్తుతియో స్థానగే కుజ అంటే, స్తుతియో అంటే తృతీయం అని తీసుకోవాలి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ ఫలితాలు ఇస్తాడని శ్లోకం చెప్తుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి ఆగస్టు 2వ తేదీ నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు వాళ్ళ రాశి నుంచి 3వ స్థానంలో ఉన్నటువంటి కుజుడి అనుగ్రహం వల్ల ధనలాభం కలుగుతుంది, ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది, ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది, సుఖ సంతోషాలు లభిస్తాయి, వస్త్రలాభం చేకూరుతుంది. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ స్థానంలో ఉన్న కుజుడు అనుగ్రహిస్తాడు. ఈ ప్రయోజనాలు ఇంకా రెట్టింపు చేసుకోవాలంటే మేషరాశి వాళ్ళు కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి.